యవనస్తులైనటువంటి స్త్రీ పురుషులు మన మధ్యలో వివాహం చేసుకోవడానికి వచ్చి ఉంటుండగా మరి ఈ సమయంలో మీ అందరి ఎదుట దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని ఎదుట వారు ఒప్పందాలు, తీర్మానాలు, ఆ తర్వాత ప్రమాణాలు చేయబోతూ వస్తున్నారు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకంటే ఘనమైన దేవుడు ఏదేను వనములో మొట్టమొదట ఆదాము అవ్వలకు వివాహము జరిపించను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కానా అనే ఊరిలో జరిపిన వివాహమునకు హాజరై వివాహ వ్యవస్థను ఆశీర్వదించను కనుక ఇది పవిత్రమైనది, దీనిని చులకనగా ఎంచరాదు. కనుక ఇక్కడ కూడి వచ్చిన సభికులందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతున్న, మన ఎదుట నిలిచి ఉన్నటువంటి ఈ యవనస్తులు మధుసూదన్, షీలా, ఎస్తేరు వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచు. మరి యవనస్తులైనటువంటి వీరిరువురు సమ్మతి కూడా అడిగి తెలుసుకుందాం. మధుసూదన్, మీ ప్రక్కలో ఉన్నటువంటి ఈ యవనస్తురాలైనటువంటి షీలా, ఎస్తేరును వివాహం చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉన్నదా? లేదు కదా? రైట్, కొంచెం గట్టిగా చెప్పు. అభ్యంతరం లేదు. అదే విధంగా షీలా, ఎస్తేరు మీ ప్రక్కన ఉన్నటువంటి మధుసూదన్ను వివాహం చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉన్నదా? ఓకే, మీ యొక్క సమ్మతిని బట్టి సభికులందరూ తెలియచేసినటువంటి ఈ సమ్మతిని బట్టి నేను ఈ వివాహాన్ని జరిపించడానికి సంతోషిస్తూ ఉంటున్నాను. మధుసూదన్ అని నీవు షీలా, ఎస్తేరు అని స్త్రీని నీ పెండ్లి భార్యనిగా చేసుకుని ఇతరులను నొల్లక నీవు బ్రతుకు కాలమందు ఈమెకే భర్తవై ఉండువా? షీలా, ఎస్తేరు అని నీవు మధుసూదన్ అను పురుషుని నీ పెండ్లి భర్తగా చేసుకుని ఇతరులను నొల్లక నీవు బ్రతుకు కాలమంతయు ఇతనికే భార్యవై ఉండువా?